హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో చెస్ట్ 36, వేస్ట్ 30, ఆర్మ్ హోల్ 8 మెజర్మెంట్స్తో ఫ్రంట్ బ్యాక్ స్టార్ నెక్ అండి. ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ ఎలా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను చూడండి. ఫ్రంట్ ఓపెన్ ప్రిన్సెస్ కట్, ఫ్రంట్ ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి, క్లోజ్ మన వైపుకు ఉండాలి. ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లెంత్ 14.5, దానికి 3.5 ఇంచ్ యాడ్ చేయండి, అంటే 15.5 మార్క్ చేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్కి మళ్ళీ మార్క్ చేయండి. సేమ్ మెజర్మెంట్స్ కొంచెం దూరంలో మార్క్ చేయండి. ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. షోల్డర్ 5.5, ఆర్మ్ డౌన్ 6. ఈ లైన్లో చెస్ట్ వస్తుందని తెలుస్తుంది. చెస్ట్ లైన్ ఇది. చెస్ట్ 36 అంటే 1/9, 1 ఇంచ్ 1.5 ఖర్చు. పైన షోల్డర్ మీద 5.5 పెట్టాం కదా, అదే 5.5 ఇక్కడ కూడా మార్క్ చేయండి. ఒక లైన్ డ్రా చేయండి. కార్నర్లో 1.5 మార్క్ చేయండి. ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ 8 వచ్చిందా లేదా చెక్ చేసుకుందాం. చూడండి, 8 వచ్చింది. వెరీ గుడ్. ఇట్లా రావాలి. చూడండి, 36 డివైడెడ్ బై 4 అంటే 9, -1 8, ఆర్మ్ హోల్ 8. ఓకేనా. ఇప్పుడు వేస్ట్ 30 అంటే 1/7.5, 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు. ఓకే. నెక్ విడ్త్ 4, ఇక్కడ చూడండి 4, కింద 1/4 ఇంచ్, పైన 1/4 ఇంచ్ అంటే 4.5 మార్క్ చేసుకోవాలి. పైన 2.5 నెక్కి, ఇక్కడ 3 స్టార్ నెక్, 3 మార్క్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే. ఇలా ఒక లైన్ డ్రా చేయండి. ఇలా 1.5కి పైకి చూడండి, ఇక్కడ నుంచి 1.5 పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇది స్టార్ నెక్. ఓకేనా. మార్కింగ్ మీదే కట్ చేసేసుకుందాం. ఇది కూడా 36, 30 అంటే 6 ఇంచెస్ తగ్గింది. 4 ఇంచెస్ కూడా తగ్గుతాయండి. 5 ఇంచెస్ వేస్ట్ సైజు చెస్ట్ కంటే 4 తగ్గొచ్చు. 5, 6, 8, 10 ఇంచెస్ కూడా తగ్గుతుంది. కాకపోతే ఆర్మ్ హోల్ 8 వచ్చింది అనుకోండి, ఇప్పుడు మైనస్ చెస్ట్ డివైడెడ్ బై 4 -1 వచ్చింది అనుకోండి, ఆర్మ్ హోల్ అదే వస్తే ఈ ఫార్ములా పనిచేసిద్ది. ఒక్కొక్కసారి ఏంటంటే చెస్ట్ హెవీగా ఉన్నప్పుడు ఈ ఫార్ములా పనిచేయదు. చెస్ట్ ఎక్కువ ఉంటుంది, చేతులు సన్నగా ఉంటాయి, ఆర్మ్ హోల్ సన్నగా ఉంటుంది, అప్పుడు పనిచేయదు. ఓకేనా. ఇలాగ 4 ఇంచులు కూడా తగ్గుతుంది. 5 చెస్ట్ 40 అనుకోండి, వేస్ట్ 35, అట్లా కూడా చెస్ట్ 34, వేస్ట్ 30, 4 ఇంచులు తగ్గుతుంది. 8 ఇంచెస్ 38, వేస్ట్ 30, అట్లా ఆ విధంగా ఉంటుంది మార్కింగ్. అలా చేసుకోవాలి. వేస్ట్ అయితే ఏం మారదాం, 4 పార్ట్స్ చేసుకోవడమే. చెస్ట్ కూడా 4 పార్ట్స్ చేసుకోవడమే. ఓకేనా. చూడండి, ఇట్లా కార్డ్ పెట్టేసుకుని వీల్ మార్క్ చేసేసుకుంటే సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఫోల్డింగ్ చేసేసుకోవాలి. చూడండి, ఇట్లా ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ కార్డ్ పెట్టుకోవాలి. మనం బ్యాక్ డాట్స్ వేసుకుంటాం కదా. ఓకే. ఇది ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం. మ్యాక్సిమం బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత హ్యాండే తీసుకోవాలి. హ్యాండ్ తీసుకుంటే మనకి మిగతా క్లాత్ అడ్జస్ట్ చేసుకోవడానికి సరిపోతుంది. చూడండి, డబుల్ ఫోల్డ్ ఉంది కదా, మళ్ళీ డబుల్ వేయాలి. 4 లేయర్స్ రావాలి. చూడండి, ఇక్కడ ఒక లైన్ డ్రా చేయండి. కింద ఎడ్జెస్ సమానంగా ఉన్నాయో లేదో ఒక లైన్ డ్రా చేయండి. హ్యాండ్ లెంత్ 9.5, దానికి 3.5 ఇంచ్ యాడ్ చేయండి, అంటే 10.5. ఆర్మ్ డౌన్ నడుము సైజు 30 కంటే ఎక్కువ ఉంటే 3.5 మార్క్ చేసుకోవాలి, పర్సనాలిటీని బట్టి. ఓకే. 3 కూడా మార్క్ చేస్తాం. ఎప్పుడంటే
వాళ్ళు సన్నగా హైట్గా ఉన్నప్పుడు 3 మార్క్ చేస్తాం. అంటే ఆమ్ హోల్ 8 వస్తుంది. వచ్చిన పర్సనాలిటీని బట్టి మనం అప్పుడు వాళ్ళు వేసుకున్న నెక్ బ్రాడ్ని బట్టి 3 కూడా మార్క్ చేసుకుంటాం. తక్కువ వేసుకుంటే 3 మార్క్ చేసుకుంటాం. చూడండి కార్నర్లో ఇట్లా 8 మార్క్ చేసుకోవాలి. ఆమ్ హోల్ 8 కదా, 8 మార్క్ చేయాలి. హ్యాండ్ లూజ్ 5.5. ఓకేనా? ఇలా మార్క్ చేసుకుని ఇక్కడ 1.5 మార్క్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎవరికైనా హ్యాండ్ స్ట్రైట్గానే ఉంటుంది, కొంచెం అక్కడి నుంచి కరువు తిరిగిది. మనం ఈ స్కేల్ పెట్టేసుకొని చూడండి ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ స్కేల్ని వాడటం రావాలి. ఓకేనా? ఇలా ఒకవేళ మీకు డౌట్ వచ్చింది అనుకోండి, ఇట్లా 1/2 ఇంచ్కి కిందకి, అంటే మనకు స్టిచ్ చేసినప్పుడు లోపలికి వెళ్తుంది కదా క్లాత్, కొన్ని పెరుగుతాయి కొన్ని తగ్గుతాయి. చూడండి ఇది ఇట్లా చెక్ చేసుకోవాలి 8 వచ్చిందా లేదా, ఇట్లా చూడండి. ఓకే, ఇదిగోండి 8. ఓకే, ఇలా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 లైన్స్ కలిపేసేయాలి. చూడండి ఇలా 2 లైన్స్ కలిపేసుకోవాలి. మార్కింగ్ మీదే కట్ చేసేద్దాం. ఎక్స్ట్రా ఏం కట్ చేయొద్దండి, మార్కింగ్ మీదే కట్ చేయాలి. మన క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు ఎక్స్ట్రా ఏమైనా కట్ చేస్తే ఇంకో పార్ట్ తెగదు, అతుకులేయడం అవన్నీ రిస్క్ అనమాట. ఓకే, చూడండి కార్డ్ పెట్టేసేయాలి. సెంటర్ కార్డ్ పెట్టాలి, చంకలో కార్డ్ పెట్టేసుకోవాలి. ఓకేనా? వీల్ తీసుకుని వీల్ మార్క్ చేసుకోవాలి. ఇలా వీల్ వల్ల యూజ్ ఇదండి, మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు కానీ ఫ్రంట్ డాట్లు వేసుకునేటప్పుడు కానీ నీట్గా ఉంటుంది. వీల్తో మార్క్ చేసుకుంటే చూడండి ఇక్కడ ఇంటూ మార్క్, ఇటు ఇంటూ మార్క్ పెట్టేసుకుంటే ఇది రాంగ్ సైడ్ లోపలికి వెళ్ళాలని తెలుస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్ తీసుకునేటప్పుడు చూడండి ఇది ఇట్లా వేసుకోవాలి. చూడండి ఇలా వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ తీసుకునేటప్పుడు ఫ్రంట్ ఓపెన్ కదా, చూడండి ఇదిగోండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి, ప్లేస్ చేసుకోవాలి. ఇట్లా చూడండి ఉందా లేదా, ఉక్సులు పట్టి కాజా పట్టికి ఎక్స్ట్రా ఉంచుకోవాలి, ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఓకే, ఒక 1/4 ఇంచు ఎక్కువ ఉంచాలి. ఉక్సులు పట్టి కాజా పట్టికి ఒక 1/4 ఇంచు ఎక్కువ ఉంచాలి ఫ్రంట్ పార్ట్లో. ఇదిగోండి చూడండి ఇలా 1/4 ఇంచు ఎక్కువ ఉంచి మార్క్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా 1/4 ఇంచు ఎక్కువ ఉంచాలి. ఫ్రంట్ నెక్ 6.5. చూడండి ఫ్రంట్ కూడా స్టార్ నెక్కి ఇలా పైకి మార్క్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు చంకలో వీల్ మార్క్ చేయండి. చేస్తే మన ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకుంటాం కదా, సరిపోతుంది. ఇక్కడ సైడ్కి 1 ఇంచ్ 1.5 సైజుని బట్టి ఇట్లా 1.5 ఉండాలి ఈ ప్లేస్లో. ఇక్కడ సేమ్ యాస్టీస్గా ఉండాలి. మార్కింగ్ చేసేద్దాం. ఇదిగో సేమ్ ఇది ఎలా ఉందో ఇలా డాట్లు లాగా పెట్టేసుకోండి, ఈజీ అవుతుంది అనమాట. ఇట్లా డాట్లు పెట్టుకుంటే మనం కట్ చేసుకునేటప్పుడు ఈజీ అవుతుంది. ఓకే, ఇది ఇప్పుడు ఇది తీసేసేయండి. బ్యాక్ పార్ట్ జస్ట్ 36 అంటే 1 పార్ట్ ఎంత 9, 36 డివైడెడ్ బై 4 అంటే 9, దానికి 1 ఇంచ్ కలపండి 10 అంటే ఇది ఎపెక్స్ పాయింట్. ఇప్పుడు 36 అంటే 3.6 అంటే మనం బుక్స్లో పట్టి కాజా పట్టికి ఒక 1/4 ఇంచ్ ఉంచాం కదా, దానికి ఒక 1/4 ఇంచ్ కలపండి. 3.6 పావు కలిపితే పావు తక్కువ 4. ఓకే, ఇలా పావు తక్కువ 4 మార్క్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం 15 పెట్టాం కదా, లెంత్ 15.5 పెట్టాం కదా, 15.5 మార్క్ చేసేయండి యాస్టీస్గా. ఒక లైన్ డ్రా చేయండి ఇక్కడ. ఓకే, ఇక్కడ 3 పావు తక్కువ 4 పెట్టాం కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తగ్గించేసి 3.5 పెట్టండి. ఓకే, ఇక్కడ నుంచి 2.5. జస్ట్ 36 అంటే 1.5 వేస్తాం డాట్. వేసినప్పుడు అటు 1.5 ఇటు 1.5 అంటే 3 ఇంచెస్ వస్తుంది. 3 ఇంచెస్ వచ్చినప్పుడు ఇప్పుడు మనము అటు ఇటు స్టిచ్ చేసేస్తాం కదా, ఈ 2.5 తీసుకుంటే ఇటు పావు కలిసిద్ది మనకి, ఇటు ఒక పావు కలిసిద్ది స్టిచ్ చేసినప్పుడు. ఇదిగోండి 3 సరిపోయిందా, అందుకనమాట ఇట్లా మార్క్ చేసుకోవాలి. పైకి కూడా ఒక 2.5 మార్క్ చేయండి. ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయండి క్రాస్గా.
ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకొని చంకలోకి ఇలా కలిపేసుకోవాలి ప్రిన్సెస్ కట్. ఓకే. ఇప్పుడు ఇది ఉంది కదా, స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయండి ఇక్కడికి. తర్వాత దీన్ని ఇలా కలపాలి. ఓకేనా, ఇలా కలిపేసుకోవాలి ప్రిన్సెస్ కట్. ఇలా డాట్లు లాగా పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఇక్కడ డాట్ వేయాలి సెంటర్. ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు ఒక డాట్ వేస్తే నీట్గా ఉంటుంది. చెస్ట్ పార్ట్ ఇక్కడ నొక్కిద్ది, ఇక్కడ కొంచెం పైకి ఉంటుంది అనమాట. ఒకసారి చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఉక్సులు పట్టి కాజా పట్టికి ఒక 1/4 ఇంచ్ తీసేద్దాం. తీసేసి ఇప్పుడు ఎంత వచ్చిందో ఓవరాల్గా 2.5 అనుకోండి. 2.5ని ఇక్కడ పెట్టండి. ఓకే. మనకి 7.5 కావాలి కదా, వేస్ట్ 30 అంటే 7.5. ఖర్చు సరిపోవట్లేదు, ఇంకొంచెం తీసుకోవాలి. 9కి మార్క్ చేస్తే మనకి ఖర్చు సరిపోతుంది. ఓకే. ఈ సైడ్కి ఒక 1/2 ఇంచ్ ఇలా పైకి మార్క్ చేసుకోవాలి. సైడ్ జాయింట్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి, లేదా ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోద్ది. చూడండి, ఇదిగోండి ఎట్లా పెట్టామా, ఇదిగోండి మార్క్ చేసానా, సరిపోయింది. ఇది ఎట్లా అంటే మన సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ఒక 1/2 ఇంచ్ పైకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకుని మార్క్ చేయండి, లేకపోతే ఇలాగైనా చేసుకోవచ్చు. ఓకే. ఇది మార్కింగ్ మీదే కట్ చేసేయాలి. ఇప్పుడు ఇలా కట్ చేసేసి ఇలా మార్కింగ్ మీద మొత్తం కట్ చేయాలి. ప్రిన్సెస్ కట్ పార్ట్ తీసేసి జాయింట్ చేయాలి ఇక్కడ. ఇక్కడ కట్ చేసి సైడ్కి ఇట్లా కట్ చేసేయాలి మొత్తం. ఇక్కడ ముందు కదా మనం మార్కింగ్ చేసాం, ఇది కూడా యాజ్ టీజ్గా తీసేయాలి. చంకలో లోతు తీసుకోవాలి. చంకలో లోతు కంపల్సరీ తీయాలండి, తీయకపోతే ఉగ్గులు వచ్చేస్తుంది లోతు తీయపోతే. ఓకే, చూపిస్తాను. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు తీయాలి. చూడండి, మనం వీలు మార్క్ చేసి పెట్టాం కదా, ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. ఇక్కడ కూడా ఫ్రంట్ నెక్, స్టార్ నెక్ ఇట్లా తీసేయాలి. ఇది కూడా సేమ్ చంకలో లోతు తీసేసుకుంటే, ఒకవేళ ఏంటంటే కొత్త వాళ్ళకైతే చంకలో లోతు తీసేసిన ఎక్కువ తక్కువ వస్తుంది. అందుకేంటంటే తర్వాత తీయమని చెప్తున్నాను క్లాస్లో అయితే, నీట్గా తీయట్లేదని. ఓకే. అప్పుడు ఎక్కువ తక్కువ వచ్చి మళ్ళీ ఇది క్లాత్ వేస్ట్ అవుతుంది. అందుకు 2 సార్లు తీయాల్సి వస్తుందని ఇలా చెప్పాల్సి వస్తుంది. ఓకే, ఇది చూడండి. ఇది ఇప్పుడు జాయింట్ చేసేటప్పుడు మనం ఇది ఇలా ఉంది కదా, ఈ రెండింటిని కలిపి జాయింట్ చేస్తాం. ఈ కప్పు లెగుస్తుంది, ఈ చెస్ట్ పార్ట్ లేస్తుంది. ఇక్కడ డాట్ వేస్తాం. ఓకేనా, ఇది ఫ్రంట్. ఇప్పుడు ఇంటూ మార్క్ పెట్టేసుకోవాలి. ఇక్కడ వీలుతో మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కార్డ్ పెట్టుకోవాలి, డాట్, ఫ్రంట్ డాట్. ఓకే, ఇదండి ప్రిన్సెస్ కట్ బ్లౌజు. ఇదండి బ్యాక్ పార్ట్, హ్యాండ్స్, ప్రిన్సెస్ కట్ పార్ట్, ఫ్రంట్ పార్ట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమన్నా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను వీడియో చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.